మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానమునకు కూరగాయల వితరణ చేస్తున్న టి రామన్న సన్స్ అధినేత ఎల్ ప్రసాద్. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో లక్షలాది మంది స్వామి అమ్మవార్ల దర్శనార్థం వచ్చే భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో ఉచితంగా అన్న ప్రసాద వితరణ చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని గత 16 సంవత్సరాలుగా నంద్యాలకు చెందిన ప్రముఖ కూరగాయల వ్యాపారి టి రామన్న సన్స్ అధినేత ఎల్ ప్రసాద్, ఆదిలక్ష్మి దంపతులు కూరగాయల వితరణ చేస్తున్నారు. అదేవిధంగా నంద్యాల జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీ మహానందేశ్వర స్వామి దేవస్థానం మహానంది నందు దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి శాశ్వత కూరగాయల దాతగా ప్రసిద్ధిగాంచారు. అలాగే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రసిద్ధిగాంచిన వైష్ణవ క్షేత్రాలైన శ్రీ అహోబిల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నకు అహోబిలం, ఆర్ఎస్ రంగాపురంలోని శ్రీ మద్దిలేటి నరసింహస్వామి దేవస్థానంకు ముఖ్యమైన పర్వదినాల్లో గత కొన్ని సంవత్సరాలుగా కూరగాయల వితరణ చేస్తూ ఒక గొప్ప దాతగా పేరుగాంచారు. భవిష్యత్తులో హిందూ ధార్మిక కార్యక్రమాలతో పాటు ఆలయాలలో జరిగే పర్వదినాలకు ఉచితంగా కూరగాయలు పంపిణీ చేస్తానని దాత మార్కెట్ ప్రసాద్ దంపతులు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. పంచభూతాలలో వాయువుకు అధిపతిగా ఉండి రాహుకేతు పూజలకు ప్రసిద్ధంగా విరాజిల్లుతున్నటువంటి అమ్మ శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం శ్రీకాళహస్తి తిరుపతి జిల్లా యందు 2024 మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి 14వ తేదీ వరకు కార్యనిర్వహణాధికారి ఎస్వి నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడుతున్నది. ఈ అన్నదానానికి మూల కారణం ఏమంటే మన పెద్దలకు మాట చెప్పారు, ఆకలి ఉన్న వాళ్లకు అన్నం పెట్టాలనేది ఒక సాంప్రదాయం. ఆ సాంప్రదాయం ప్రకారం లక్షలాది మంది భక్తులు స్వామి దర్శనార్థమై వచ్చే దేవస్థానానికి అన్నప్రసాద వితరణ ఈ దేవస్థానంలో నిర్వహించబడుతున్నది. అందులో భాగంగా ఈ మహాశివరాత్రికి ఈరోజు 25 టన్నుల కూరగాయలు వితరణ చేస్తున్నాను. ఈ కార్యక్రమం ఆ పరమేశ్వరుని దయ వల్ల గత 16 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాను. అదేవిధంగా మన హిందూ ధార్మిక కార్యక్రమాలు మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎక్కడ జరిగినా కానీ నా వంతుగా నా పాత్ర పోషిస్తూ ఈ కార్యక్రమంలో నాకు సహకారంగా నా కుటుంబ సభ్యులు ఉన్నారు. వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమం భవిష్యత్తులో మరింత చేస్తానని చెప్పి విషయానిస్తున్నాను. ఎన్ని సంవత్సరాలు చేస్తారు సార్? 16 సంవత్సరాలు. అలాగే మన నంద్యాల జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రమైనటువంటి ఈ మహానంది క్షేత్రం నందు శాశ్వత నిత్యాన్నదాన కూరగాయల దాతగా పేరుగొందినాను. అదేవిధంగా మన ప్రముఖ శైవ క్షేత్రాన్ని వైష్ణవ క్షేత్రమైనటువంటి అహోబిల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, మన ఆర్ఎస్ రంగాపురం మద్దిలేటి స్వామి దేవస్థానం నందు ఏదైనా ప్రత్యేక కార్యక్రమాల్లో నా వంతుగా నేను దేవస్థానాన్ని సహకరిస్తూ దాతగా నేను జరుపుతున్నాను. భవిష్యత్తులో నా కుటుంబ సభ్యుల సహకారంతో ఇటువంటి కార్యక్రమాలు మరింత చేస్తానని చెప్పి తెలియపరుస్తున్నాను. నమశివాయ. ఈ కాళహస్తి శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా గత 16 సంవత్సరాల నుంచి కూరగాయలు అన్నదానానికి పంపిస్తున్నాము. నాన్ చేసే కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని కోరుతున్నాము.